లోకంలో ఉన్న ఆరు మాయాపేటికలో మనోహరి గురించి తెలుసుకుంటూ ఉంటుంది. ఇక మనోహరి రణవీర్తో మాట్లాడడం, ఆ తర్వాత వచ్చి అంజుతో మాట్లాడడం, ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఇంతలో విచిత్రగుప్త అక్కడికి వచ్చి, ఏంటి బాలిక, నువ్వేం చేస్తున్నావు? మాయాపేటిక చూస్తున్నావా? ఈ విషయం మా యమధర్మరాజు గారికి తెలిస్తే మానవులకు విధించే శిక్ష నాకు కూడా విధిస్తారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆరు, గుప్తా గారు, ఆ మనోహరి రణవీర్ గురించి అంజుతో ఏదో మాట్లాడుతుంది. ఆ మాటల్లో మోసమే కనిపిస్తుంది. మళ్ళీ ఏం కుట్ర చేస్తుందా అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది గుప్తా గారు. వెంటనే ఈ విషయం మా ఆయనకు చెప్పాలి అని అంటూ ఉంటే, బాలిక, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ విషయం మా యమధర్మరాజుల వారికి తెలిస్తే నన్ను సలసల కాగే నూనెలో వేయిస్తారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ప్లీజ్ గుప్తా గారు, ఏదో ఒక విధంగా నాకు సహాయం చేయండి, ఆ మనోహరి గురించి మా ఆయనకు చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. పోనీ మీరైనా మా ఆయనకు చెప్పండి అని ఆరు అంటూ ఉంటే, లేదు బాలిక, నేను ఈ విషయంలో ఏమి చేయలేను, చేయకూడదు కూడా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఇంతలో చిత్రగుప్త అటువైపుగా వస్తూ ఉండడంతో, అమ్మో, చిత్రగుప్తుల వారు ఇటువైపు వస్తున్నారు, బాలిక, ఈ మాయాపేటికను ఎక్కడైనా భద్రపరచుము, ఎట్టి పరిస్థితులను వీక్షించరాదు, భద్రపరచుము అని చెప్పి గుప్తా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క ఆమర్ బాగి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమర్ బాగి చేయి పట్టుకొని, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటే, నేను చాలా సంతోషంగా ఉన్నానండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నీ సంతోషమే నాకు కూడా కావాలి మిస్సమ్మ. ఒకప్పుడు నువ్వు ఏమేం చేయాలనుకున్నావో, ఎలా ఉండాలనుకున్నావో అలాగే ఉండు. నీ కోరికలకు ఈ ఇల్లు, పిల్లలు ఏమాత్రం అడ్డు కాకూడదు అని చెప్పి అమర్ బాగీకి చెబుతూ ఉంటే, అప్పుడు బాగి నన్ను చూస్తూ ఉంటే, మీకు తెలియడం లేదా అండి, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను సంతోషంగా ఉండాలంటే ఎక్కడికో వెళ్ళి ఏదో చేయాల్సిన అవసరం లేదండి, ఈ ఇంట్లో మీరు నా పక్కనే ఉంటే చాలు అని చెప్పి బాగి అమర్కి చెబుతూ ఉంటుంది. ఇక ఇద్దరు కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని ప్రేమగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే మనోహరి తన గదిలో నుండి బయటకు వస్తుంది. ఇక వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా చూడగానే మనోహరికి అసూయ పుడుతూ ఉంటుంది. ఇదేంటి, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? దాని తల్లో మల్లెపూలు ఉన్నాయేంటి? కొంపదీసి వీళ్ళిద్దరూ ఒకటే వచ్చారా ఏంటి అని చెప్పి మనోహరి, లేదు లేదు, అది ఆరు చెల్లెలు కాబట్టే దాన్ని సంతోషంగా ఉండేలాగా అమర్ చూడాలనుకుంటున్నాడు అని చెప్పి మనోహరి అనుకుంటుంది. ఇంకా ఇంతలో సదాశివం గారు అటువైపుగా వెళ్తూ బాగిని అమర్ని చూసి చాలా సంతోషపడుతూ, వసే నిర్మల, ఇటు రావే, ఒక్కసారి అటు చూడు, ఆ మల్లెపూలను చూస్తూ ఉంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టేసినట్టుగా అనిపిస్తుంది, చూడ్డానికి వీళ్ళిద్దరూ ఎంత బాగున్నారు అని చెప్పి సదాశివం అంటూ ఉంటే, అవునండి, దిష్టి తగిలేలాగా ఉంది అని చెప్పి తన చేతులతో దిష్టి తీస్తుంది. ఇక మనోహరి వాళ్ళని కోపంగా చూడడం సదాశివం గారు గమనిస్తూ ఉంటారు. ఆ మనోహరిని చూసావా, కళ్ళల్లో ఎలా నిప్పులు పోసుకుంటుందో, వాళ్ళని చూసి తనని చూస్తూ ఉంటే ఇప్పుడే వాళ్ళ మధ్య చిచ్చు పెట్టేలాగా అనిపిస్తుందని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. అవునండి, ఇప్పుడే నా చేతులతో వాళ్ళకి దిష్టి తీశాను, అప్పుడే వాళ్ళని కాల్ చేసేలాగా చూసేస్తుంది, త్వరగా వెళ్ళి ఆపదం పదండి అని చెప్పి ఇక సదాశివం గారు నిర్మలమ్మ ఇద్దరు కూడా అమర్ వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒరే అమర్, ఎంతసేపు అయిందిరా వచ్చి అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటే, ఇప్పుడే నాన్న అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంటికి ఎక్కడికి వెళ్ళారు అమర్ అని చెప్పి మనోహరి అడుగుతుంది. దాంతో ఆయనకు తెలిసిన వాళ్ళు ఉంటే కలవడానికి వెళ్ళావని బాగి అంటుంది. ఓ అవునా, నేను ఇంకా నువ్వు మిస్సమ్కి బుల్లెట్ నేర్పించడానికి బయటకు తీసుకువెళ్ళావేమో అనుకున్నాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో ఇద్దరు అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఏంటమ్మర్, నువ్వేదో నిజంగానే మిస్సమ్మకి బుల్లెట్ నేర్పించడానికి తీసుకువెళ్ళినట్టు అలా షాకింగ్గా చూస్తున్నావేంటి అని చెప్పి నేనేదో జోక్గా అన్నానని మనోహరి అంటూ ఉంటే, ఏంటో మనో, నువ్వు వేసిన జోక్స్ అంతగా సూట్ అవ్వవని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇంతలో పిల్లలు అక్కడికి వస్తారు. హాయ్ డాడ్ అని చెప్పి పిల్లలు హాయ్ చెప్పిన తర్వాత అంజు అమర్తో, డాడ్, మేము స్కూల్ నుండి రాగానే మీరు ఇంట్లో లేరని తెలిసింది, అందుకే వీళ్ళందరూ క్రమశిక్షణగా ఉండేలాగా, చదువుకునేలాగా నేనే వీళ్ళని హ్యాండిల్ చేశాను, సాయంత్రం డైట్ ప్రకారమే భోజనం చేసేలాగా చూశాను అని చెప్పి అంజు బరువు బాధ్యతలు మోసి మోసి నా భుజాలన్నీ కూడా నొప్పెడుతున్నాయంటూ అమర్కి బిల్డప్ ఇస్తూ ఉంటుంది. దాంతో అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. వెరీ గుడ్, ప్రతిరోజు కూడా మీరు ఇదే టైం టేబుల్ని
ఫాలో అవ్వాలని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. తర్వాత అంజు అమర్తో, డాడ్ మీకు చెప్పడం మర్చిపోయాను, రణవీర్ అంకుల్ సిటీకి వచ్చారట అని అంజు అంటూ ఉంటే, ఆ విషయం నీకెలా తెలుసు అని చెప్పి అమర్ అడుగుతాడు. మనోహరి ఆంటీ చెప్పారు అని అంజు అనగానే మనోహరి వైపు చూస్తూ, నీకెలా తెలుసు మనోహరి అని చెప్పి అమర్ అడుగుతాడు. ఇందాక నేను బయటకు వెళ్ళినప్పుడు కనిపించారు అమర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అదేంటంటే నేను అడిగినప్పుడు కాల్ చేశారని చెప్పారు కదా అని అంజు అంటుంది. ఇందాక కూడా నేను అదే చెప్పాను అంజు, నీకే సరిగ్గా వినిపించి ఉండదు అని చెప్పి మనోహరి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాంతో అమ్మో మీరు కనిపించారని చెప్తే అంజు ఫోన్ చేశారని అలా ఎలా అర్థం చేసుకుంటుందండి అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మో ఈ పిల్ల రాక్షసులు ఇద్దరు నన్ను అమ్మర్ దగ్గర ఇరికించేసేలాగా ఉన్నారు, ఏదో ఒకటి చేసి కవర్ చేయాలని చెప్పి మనోహరి, నువ్వు చదువుకుంటే చుట్టుపక్కల ఏం జరుగుతున్నా పట్టించుకో కదా అంజు, అలాగే నేను చెప్పేది కూడా నువ్వు సరిగ్గా వినుండవు అప్పుడు అని చెప్పి నేను కనిపించారని చెప్పాను అని అంటూ ఉంటే, అప్పుడు అంజు, అవునండి మీరు చెప్పింది నిజమే, నేను చదువుకుంటూ ఉంటే చుట్టుపక్కల ఏం జరిగినా కూడా పట్టించుకోను, అంత కాన్సన్ట్రేట్తో చదువుతాను, మీరు చెప్పింది కూడా అప్పుడు అందుకే సరిగ్గా వెళ్ళలేదేమో అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. ఇక ఇంతలో అమర్కి ఒక మెసేజ్ వస్తుంది. రాథోడ్ ఒక పేపర్ని తీసుకొచ్చి అమర్కి ఇస్తాడు. ఇక అందులో నెక్స్ట్ వీక్ ఉండాల్సిన మీటింగ్ రేపే ఉందని చెప్పి అర్జెంటుగా ఢిల్లీ బయలుదేరి రావాలని ఉండడంతో అమర్ ఇంట్లో వాళ్ళతో, నేను వెంటనే అర్జెంటుగా ఢిల్లీ బయలుదేరి వెళ్ళాలి, రాథోడ్ కూడా నాతో పాటు వస్తాడు, 1 గంటలో ఫ్లైట్, 2 రోజుల పాటు నేను ఇంట్లో ఉండను, మీరందరూ కూడా ఈరోజు ఫాలో అయిన డైట్ని ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి అని చెప్పి అమర్ ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. ఇక మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. 2 రోజుల పాటు అమర్ ఇంట్లో ఉండడు కాబట్టి నేను అంజుని రణవీర్కి అప్పగించవచ్చు అని చెప్పి మనోహరి ఆనందపడిపోతూ ఉంటుంది. ఒరే అమర్, గంటలోనే ఫ్లైట్ ఉందని చెప్పావు కదా, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అమర్ లోపలికి వెళ్ళిపోతాడు. మనోహరి కూడా గదిలోకి వచ్చి రణవీర్కి ఫోన్ చేస్తుంది. నా కూతురు కాని కూతురు అంజుని ఎప్పుడు వచ్చి తీసుకెళ్ళొచ్చు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటే, కొద్దిసేపటి ముందే రావాల్సింది, అమర్ ఇంట్లోనే ఉండేవాడు, తన కూతుర్ని తీసుకువెళ్తున్నందుకు నేను కాల్ చేసి పడేసేవాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, నీ ఉద్దేశం ఏంటి మనోహరి, నా కన్న కూతుర్ని నువ్వు టచ్ చేసినా కూడా నేనేం చేయలేకపోయానని, కాల్ చేయకుండా కాల్ చేస్తున్నానని మాట్లాడుతున్నావా అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, అది కాదు, రేపు అమర్ ఇంట్లో ఉండడు, రేపే అంజుని నీకు అప్పగిస్తానని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అయినా సిటీలో ఇంతమంది పిల్లలు ఉండగా అంజుని ఎందుకు కావాలంటున్నావని చెప్పి అంటూ ఉంటే, ఎందుకంటే అంజుని చూస్తే నాకు నా కూతురు దుర్గే గుర్తొస్తుంది కాబట్టి నాకే అలా అనిపించిందంటే, నా ఆస్తి కోసం రాబంధుల్లాగా వేచి చూసే బంధువులను ఈజీగా నమ్మించేయచ్చు, ఈ ప్రపంచాన్ని కూడా ఈజీగా నమ్మించవచ్చు, అందుకే అంజుని నటించాలని నేను కోరుకుంటున్నాను, ఒకవేళ అంజు అనాథ అయ్యుంటే నా కూతురుగా నేను పెంచుకునేవాడిని అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. అబ్బో, కూతురు మీద బాగానే ప్రేమ కొట్టుకుపోతుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఆ విలువేంటో నీకు తెలిస్తే నువ్వు ఇలా ఎందుకు చేస్తావని చెప్పి రణవీర్ అంటాడు. రేపు అంజుని బయటకు తీసుకొనిరా, తనని DNA టెస్ట్కి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ముందు అంజు మన కూతురని నిరూపించడానికి కావాల్సిన ఆధారాలన్నీ కూడా రెడీ చేయాలని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. దాంతో మనోహరి, నువ్వు దానికి DNA టెస్ట్ చేపిస్తే అది ఊరుకుంటుంది అనుకుంటున్నావా, దానికి చిన్నగా ఏమాత్రం అనుమానం వచ్చినా సరే వెంటనే అమర్కి చెప్పేస్తుంది, 100 ప్రశ్నలు వేస్తుంది, అది అమర్ ట్రైనింగ్తో 6 తెలివితో పెరిగిన పిల్ల, దాన్ని తక్కువ అంచనా వేయొద్దని చెప్పి మనోహరి అంటూ ఉంటే, ముందైతే నువ్వు అంజుని తీసుకురా, ఆ DNA టెస్ట్ ఎలా చేయించాలో నేను చూసుకుంటానని చెప్పి రణవీర్ మనోహరికి చెబుతాడు. మరోపక్క ఆరు దగ్గరికి చిత్రగుప్త వస్తాడు. ఏంటి బాలిక, దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, మీతో నేను మాట్లాడను, మీరు నన్ను మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. నేను అర్జెంటుగా భూలోకానికి బయలుదేరి వెళ్ళాలి, ఎక్కడ మీ యమధర్మరాజు గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటే, చూడు బాలిక, ఇది ప్రభుల వారు విశ్రాంతి తీసుకునే సమయం, ఇప్పుడు ప్రభుల వారు ఎవరితోనూ మాట్లాడరు, రేపు సూర్యోదయం అయిన తర్వాత మా ప్రభుల వారితో మీరు మాట్లాడచ్చు, ఏం చెప్పుకోవాలన్నా చెప్పుకోవచ్చు అని చెప్పి చిత్రగుప్త అంటూ ఉంటారు. ఇంతలో విచిత్రగుప్త అక్కడికి వచ్చి బాలికకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలనుకొని, చూడు బాలిక, ఏంటి నీ ఉద్దేశం, అక్కడున్న
డంక మోగిస్తే మా ప్రభువుల వారు వస్తారని, మా ప్రభువుల వారితో మాట్లాడొచ్చని మీరు ప్రయత్నిస్తున్నారా అని చెప్పి ఆరుకి హింటిస్తాడు. దాంతో ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న డంకాన్ని మోగిస్తుంది. ఇక ఇంతలో యమధర్మరాజు గారు అక్కడ ప్రత్యక్షమవుతారు. ఎవరు మా విశ్రాంతిని భగ్నం చేస్తుంది? ఈ సమయంలో నేను ఎవరితోనూ మాట్లాడనని మీకు తెలుసు కదా, అయినా సరే ఈ డంకాని మోగించింది ఎవరు అని చెప్పి యమధర్మరాజా అంటూ ఉంటే, నేనే యమధర్మరాజా, నేను అర్జెంటుగా భూలోకానికి వెళ్ళాలి, నన్ను ఆరు అడుగుతూ ఉంటే, బాలిక సూర్యాస్తమయం అయిన తర్వాత అన్ని ద్వారాలు మూసుకుపోతాయని నీకు తెలియదా అని చెప్పి యమధర్మరాజు ఆరుతో అంటూ ఉంటారు. దాంతో ఆరు, అంత సమయం లేదు యమధర్మరాజా, నేను ఇప్పుడే అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.